ఇవాళ చాలా గొప్ప ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు, ఒక గ్రేట్ మూమెంట్గా చెప్పొచ్చు. TDMA తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అనేది ఏర్పాటైంది. సో ఇక్కడ కేవలం కొంతమంది మాత్రమే ఇవాళ హాజరైనాం. ఇంకా దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అండ్ దాంతోపాటు ఇందులో పనిచేసే జర్నలిస్టులకు కూడా ఇందులో అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది కేవలం వీళ్ళ వరకే పరిమితమా అని బయట ఉన్న వాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకుని ఏంటంటే, అఫ్కోర్స్ ప్రతి రంగంలో ప్రతి వ్యక్తి తప్పులు చేస్తూనే ఉంటారు, చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మేము నిర్వహించే ఈ ఛానల్స్ ద్వారా తప్పులు జరగకుండా మేము ఎట్లా మేముగా ఉండాలి అన్న దాని విషయంలో కూడా మేము కొన్ని గైడ్లైన్స్ పెట్టుకున్నాం. సో రాబోయే రోజుల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా చాలా ప్రొఫెషనల్గా ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో మంచి పాలన అందించడానికి మా సూచనలు కానీ సలహాలు కానీ ప్రశ్నించడం కానీ ఇంకా బలంగా చేయడానికి ఈ గైడ్లైన్స్ కానీ ఎజెండా కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అయితే మేము బలంగా నమ్ముతున్నాం. మేము ఒక తాటిపైన ఉండాల్సిన అవసరాన్ని గిరీష్ గారి పైన జరిగిన దాడి మమ్మల్ని గుర్తు చేసింది, ఆయన ఇంటికి తీసుకొచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే పాలకులు రాజ్యము ఈ పని చేసింది, మాకు ఉపయోగపడ్డది. కాకపోతే ఆయనకు తగిలిన గాయం, ఆయన కుటుంబానికి తగిలిన గాయం అట్లాగే మిగిలి ఉన్నది. అయినా సరే ఆయన అడుగు ముందుకేసి చలో పదండి ముందుకు అనే విధంగానే ఉన్నారు కాబట్టి సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ TDMA తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అన్నది ఎవరికో పోటీ ఇంకొకరికో పోటీ కాదు, తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటైన అసోసియేషన్. ఇది శాటిలైట్ ఛానళ్ళకో లేకపోతే పేపర్లకో ఇంకో దానికో ఇది కాదు. అదే సమయంలో మీరు గుర్తించాల్సింది ఏంటి, అవతల వైపు నుంచి ప్రభుత్వం కానీ పత్రికలు కానీ ఈ శాటిలైట్ ఛానల్స్ కానీ యువతల వాడిని తక్కువ చేసి చూడడం మానాలి. సో అది గుర్తించి మమ్మల్ని కూడా గుర్తించి ముందుకు తీసుకెళ్తే మీకు ఒక ఇది ఉంటుంది. సో మేము ప్రతిరోజు చెప్పే సూచనలు ఫాలో అవుతే ప్రజలకు కూడా ఉపయోగపడతాయి. అందుకే నేను చెప్తున్న ముందు నుంచి మా వైపు నుంచి జరిగే తప్పులను కూడా మేము ఎట్లా కంట్రోల్ చేసుకొని ముందుకెళ్ళాలన్న దాని విషయంలో కూడా మా ఎజెండాలో మేము పెట్టుకున్నాం. ఖచ్చితంగా అది ఉంటుంది. అఫ్కోర్స్ అందరికీ అనొచ్చు, బూతుల విషయంలో కొంతమంది ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్ బూతులు మాట్లాడతారనో లేకపోతే ఒకరినొకరు వీళ్ళే తిట్టుకుంటారనో, ఇక నుంచి అది ఉండడానికి కేవలం ఇష్యూస్ మీదనే మాట్లాడాలన్న ఉద్దేశంలో భాగంగానే ఈ TDMA ఏర్పాటైంది. భవిష్యత్తులో ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడులు చేయాలన్నా మాట్లాడాలన్నా వాళ్ళకు కూడా ఒక యూనిటీ ఉంది, వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ ఉంది, వాళ్ళు ఒక తాటి మీద ఉన్నారు అని ఇవాళ మేము మీకు చెప్పదలుచుకున్నాం. సో అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఆలోచిస్తే ఇక నుంచి దాన్ని క్లోజ్ చేసుకోండి, బంద్ చేసుకోండి. మేము యూనిటీగా ఉన్నామని మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.